నమస్తే, నేను రాజేశ్వరి. ఇవి పావురాలు మీద వస్తాయి కదా, పొద్దున పడిపోయి ఉంది. దానికి ఎగరడానికి రావట్లేదు. అయితే దాని కాళ్ళు ఒకటే అనుకున్నా, రెండు కాళ్ళు బాగాలేవు. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన, నీళ్ళు తాగిపిస్తే కొన్ని నీళ్ళు తాగుతుంది. మళ్ళీ అన్నం పెట్టిన, అన్నం కూడా తింటలేదు అది. కొంచెం బండారైతే అమ్మ బండారైతే రాసిన కాళ్ళకి. ఇది పాపం ఏమైందో తెలియదు. చాలా చాలా పావురాలు అయితే వస్తాయి ఇంటి మీదకి. అప్పటికి దేవుడి బొట్టు కూడా పెట్టిన. దేవుడి బొట్టు పెడితే కామ్గా ఉంటుంది. నాలుకని ఇట్లా ఇట్లా అంటుంది. దాహం వేస్తుందేమో అనుకుంటే నీళ్ళు కూడా తాగుతలేదు అది. అన్నం పెడితే అన్నం కూడా చిన్న మెతుకు కూడా తింటలేదు. ఏమైందో ఏమో తెలియదు. పొద్దున వెళ్ళేసరికి అన్ని పావురాల మధ్యలో ఇది ఆ డ్రాగన్ చెట్టు కింద గడ్డి ఉంది కదా, కొంచెం నీడకి పడుకొని ఉంది. మేము వెళ్ళేసరికి నాకు అన్నం మెతుకుని చూడు తింటుంది. ఒక్కొక్క అన్నం మెతుకు తింటుంది. మేము సాయంత్రం వెళ్ళి ఇట్లా ఇంజక్షన్ ఇచ్చే సిలిండర్ ఉంటుంది కదా, అందులోంచి వేద్దాం అనుకున్నాము. ఈలోపు మళ్ళీ మర్చిపోయినాము, తెచ్చుకోలేదు బయటికి వెళ్ళి. రేపు పొద్దునన్న వెళ్ళి తెచ్చుకొని కొన్ని పాలన్నా అట్లా పోసి దానికి ఇయ్యాల. పాపం ఎండ దెబ్బ తగిలిందో మళ్ళీ ఏమైందో ఏమో దీనికి. వీటి కోసం ఒక గూడు కూడా చేసిన నేను, మీకు రేపు వీడియో పెడతాను. ఏదో తింటుంది కానీ ఇంకా లిక్విడే తింటుంది అనుకుంటా. అన్నము ఇట్లాంటివి పోవు అనుకుంటా దానికి. నేనైతే ఇంట్లోకి తెచ్చుకున్నా. ఇంకో మెతుకుని తిన్నదా? మధ్యలోనే ఉందా? తిన్నది నాన్న, తిన్నది. ఒక మెతుకు తిన్నది. బాగా అనిపిస్తుంది. ఈ ఎండలు ఎట్లా ఉన్నాయి, ఎండలు చాలా ఉన్నాయి. ఎండలు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఈ చిన్న ప్రాణము అక్కడ ఇక్కడ నుంచొని ఎక్కడో నీళ్ళు కనబడితే ఆ నీళ్ళు తాగి చెట్టులో నీడలలో బతికేవి. పాపం తింటూనే చిన్న చిన్న మెతుకు పెడితే ఇట్లా మూతితో కొట్టుకుంటూ తినేస్తుంది అది. రేపు పొద్దున చూద్దాము మళ్ళీ, లేదంటే ఇంజక్షన్తో కూడా చేసి చూస్తాను. ఇది మంచిగా అయినాక మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తాను.